వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మనతో సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు రమణాన్ ఉన్నారు. ఈ రీసెంట్గా జరుగుతున్న విషయాల మీద అన్నతో చర్చిద్దాం. హలో అన్న, చాలా సంవత్సరాలుగా మన కాడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎవరో ఒక బాబాలు బాగా పాపులర్ అవుతూ ఉంటారు, పబ్లిక్లో బాగా వినబడుతూ ఉంటుంది. రీసెంట్గా గుజరాత్లో సద్గురు ప్రదీప్జీ బాబా అని బాగా పాపులర్ అవుతున్నాడు, బాగా న్యూస్ వైరల్ అవుతుంది. ఏంది దీని కథ, ఏం జరుగుతుంది? దేశంలో బాబాలు ఫేమస్ అవ్వడం అనేది ఇప్పుడు కొత్తగా చాలా ఏళ్ళుగా, ప్రభుత్వాలు ఏమైనా ఉండని చాలా ఏళ్ళుగా బాబాలు ఫేమస్ అవ్వడం, ప్రజలు వాళ్ళని నమ్మడం, వాళ్ళని నమ్మి వాళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయి అంటే డబ్బుల విషయంలో ఏమీ లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించుకోవడం అనేది బాబాలు చాలా కాలంగా ప్రజల నమ్మకాల మీద వ్యాపారం చేస్తున్నారు. అట్లని ఈ మధ్య కాలంలో ప్రదీప్జీ అనే అతను, ఈయన గురించి ముందు తెలుసుకోవాలంటే చాలా ఏళ్ల క్రితం గుజరాత్లోని రాజ్కోట్లో ఈ ప్రదీప్ అనే అతను, ప్రదీప్ అతని పేరు, ప్రదీప్ అతను ఒక హెయిర్ సెలూన్ పెట్టాడు, హెయిర్ కటింగ్ షాప్. హెయిర్ కటింగ్ షాప్లో ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టుకొని నడిపించాడు. ఈయన హెయిర్ కటింగ్ చేయడు, ఈయనకు రాదు కూడా, నడిపించాడు. అది కొంత నడుస్తున్న టైంలో అదే రాజ్కోట్లో ఈయన యోగా సెంటర్ పెట్టాడు, నేను యోగా నేర్పిస్తాను. ఈయన మరి యోగా ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, కానీ నేర్చుకున్నాడో లేదో యూట్యూబ్లు చూసి నేర్చుకున్నాడో తెలియదు. ఒక యోగా సెంటర్ పెట్టాడు, దానికి సత్యం యోగా అండ్ హెల్త్ సెంటర్ అని పేరు పెట్టాడు. హెయిర్ కటింగ్ సెలూన్ పేరు కూడా సత్యం హెయిర్ కటింగ్ సెలూన్. ఆ తర్వాత దాని సత్యం యోగా అండ్ హెల్త్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడే పటేల్ ఫౌండేషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశాడు ఈయన. ఆ యోగా రాజ్కోట్లో పెట్టాడు, యోగా హెల్త్ సెంటర్. దాని ద్వారా మెల్లిగా ఆయన డెవలప్ అవ్వడం మొదలుపెట్టాడు. ఆ యోగా సెంటర్ను మెల్లిగా ఆధ్యాత్మిక సెంటర్గా మార్చాడు. తర్వాత సూరత్ దగ్గర ఒక ఊరిలో ధోరణ్ పార్ది అనే ఒక ఊరు, ఆ ఊరిలో మళ్ళీ అక్కడ ఒక ఆశ్రమం స్థాపించాడు. అక్కడ రాజ్కోట్లో బాగా పేరు రావడంతో, యోగా ఆధ్యాత్మికం లాంటి వాటి మీద పేరు రావడంతో సూరత్ దగ్గర ఒక శ్రీ సత్యం యోగా ఫౌండేషన్, శ్రీ సత్యం యోగ్ధామ్ ఆశ్రమం అనే పేరుతోని 2008లో ఒక ఆశ్రమం ఏర్పాటు చేశాడు. అందులో ఆయన యోగా, ఆధ్యాత్మికం, ఆయుర్వేదం ఈ మూడు కలగలిపి ప్రచారం చేసుకున్నాడు. ఆరోగ్యాన్ని నయం చేస్తా అని చెప్పాడు, రోగాలు నయం చేస్తా అని చెప్పాడు, ప్లస్ భక్తి, ముక్తి ఎలా సాధిస్తామో కూడా నేర్పించడం మొదలుపెట్టాడు ఆయన ప్రజలను. ఆ విధంగా చాలామంది అట్రాక్ట్ అయ్యాడు. ఆ క్రమంలో శిష్యులుగా చాలామంది చేరారు. డబ్బులు రావడం కూడా మొదలయ్యాయి. ఆయన రెగ్యులర్ క్లాసెస్ పెడతారు, మెడిటేషన్ క్లాసెస్, యోగా క్లాసులు, ఆధ్యాత్మిక క్లాసులు కూడా పెడుతుంటాడు. ఆయన ఆధ్యాత్మికత బోధిస్తుంటాడు. మరి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో, ఏమైనా చదివాడో లేదో ఏమీ తెలియదు. అలాగే వ్యాధి నివారణ సెషన్లు అంటూ ప్రతిరోజు వ్యాధులు ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోవాలి. ఈయన క్లాసులు ఇస్తాడు. వ్యాధి నివారణ సెషన్లు అంటే ఏదో వైద్యం చేయడం కాదు, క్లాసులు ఇస్తుంటాడు. అలాగే యోగా ద్వారా అన్ని జబ్బులు నయమవుతాయని ప్రచారం చేశాడు. యోగా క్యాన్సర్తో సహా ప్రతి ఒక్క జబ్బు యోగా నేర్చుకుంటే చాలు, అసలు జబ్బులే ఉండవు, ఉన్న జబ్బులన్నీ నయమైపోతాయి యోగా ద్వారా అనేది ప్రచారం చేసి ప్రజలను చాలా నమ్మించాడు. ఈయన బోధనలు కూడా చేసేవాడు. ఆయన చాలా పేర్లు పెట్టుకున్నాడు. ప్రదీప్ గురూజీ అని అయిపోయాడు. ఒక ప్రదీప్ హెయిర్ కటింగ్ సెలూన్లో ప్రదీప్ కాస్త ప్రదీప్ గురూజీ అయిపోయాడు. సద్గురు శ్రీ ప్రదీప్జీ అయిపోయాడు. చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. యుగ్ పురుష్ అష్టాంగ్ యోగ్ సిద్ధ యోగ గురు అనే అతిపెద్ద టైటిల్తో, యుగ్ పురుష్ అష్టాంగ్ యోగ్ సిద్ధ యోగ గురు అనే ఒకటి పెద్ద టైటిల్. ఆ టైటిల్తో ఆయన గుజరాత్ అంతా ప్రచారం చేసుకున్నాడు. పక్క రాష్ట్రాల్లో ఒక్క గుజరాతే కాదు, ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆయన 4-5 ఏళ్లలో అనేక వేరే రాష్ట్రాల దూర ప్రాంతాల నుంచి కూడా ఆయనను కలవడానికి, ఆయనను చూడడానికి. ఇందులో మతం అనేది ప్రధానం. హిందూ మతస్థులను ఆకర్షించడం కోసం ఆయన దేవుళ్ళకు సంబంధించి బోధనలు చేయడం, గోశాల ఏర్పాటు చేశాడు. గోశాలే కాదు, అశ్వశాల, మిగతా వాళ్ళు ఎవరు చేయంది కొత్తది ఈయన చేసి అశ్వశాల కూడా ఏర్పాటు చేశాడు. అశ్వాలను, గోవులను రక్షించడం అనేది హిందూ మత కర్తవ్యం అని ఈయన బోధించాడు. హిందూ మతస్థులందరూ నా గోశాల దగ్గర రావాలి, నా అశ్వశాల దగ్గరికి రావాలి, అలా ఫండింగ్ కూడా చేయాలి. ఈయన ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది.
ఇంతే కాదు, ఈయన ప్రస్తుతం టెక్నాలజీని కూడా యూజ్ చేసుకున్నాడు చాలా పెద్ద ఎత్తున. ఆయనకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంతో ప్రతిరోజు వీడియోలు పెడతారు. అందులో ఆయన పెట్టాడు, శిష్యులు పెడతారు. ఆయన బోధిస్తూ ఉంటాడు, శిష్యులు పెడుతూ ఉంటాడు. యూట్యూబ్లో లైవ్లు ఇస్తూ ఉంటాడు. అది ఇప్పుడు తరచు అందరు బాబాలు ఒక చేస్తున్నట్టే టెక్నాలజీని కూడా ప్రతి ఆశ్రమానికి కూడా మెయింటైన్ చేస్తారు అందరూ ఈ విధంగా. అంతేకాకుండా నాకు గవర్నమెంట్ ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది, మంత్రిత్వ శాఖ, ఐడియా ఉంది మీకు? ఆయుర్వేదానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి, నా గుర్తింపు ఉన్నది అనేది ప్రచారం చేసుకున్నారు. అది పచ్చి అబద్ధం, కానీ ప్రచారం చేసుకుంటూ ప్రజలు నమ్మారు. ఆయన వెహికల్ మీద ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి అనేది రాసుకుంటారు, అనుమతి ఉంది అనేది ఆయన వెహికల్ మీద రాసుకొని తిరుగుతారు. ప్రజలందరూ నమ్మారు. ఈయన గవర్నమెంట్ అనుమతి పొందిన స్వామీజీలు కూడా గవర్నమెంట్ అనుమతి పొందారు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత స్వామీజీలకు గవర్నమెంట్ అనుమతిస్తుంది. ఆధార్ కార్డు ఇద్దామని పరిస్థితిలో అట్లా ఈయన అసలు ఎంతమంది, లక్షల మంది ఈయన దగ్గర రావడం, విపరీతమైన ఫండింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఫౌండేషన్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించింది. అట్లా ఆయన గుజరాత్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలా పేరు సంపాదించాడు. హెయిర్ కటింగ్ సెలూన్ నుంచి ఒక 5-6 ఏళ్లలో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేయగలిగాడు. ఒక బాబా అవతారం ఎత్తాడు, ఒక హిందూ మత గురువు అవతారం ఎత్తాడు. ప్రజలు ఆయన చాలా దేవుళ్ళలాగా, ఆయన గాడ్మెన్ అని చెప్పుకున్నాడు. గాడ్మెన్, నేను దేవుడు మనిషిని. మన ప్రధానమంత్రి గారు ఎలాగైతే నేను బయలాజికల్ కాదు, నాన్ బయలాజికల్ అని చెప్పుకుంటాడో అట్లా ఈయన నేను కూడా దేవుడు ప్రవేశపెట్టాడు, నన్ను పుట్టించడం కూడా కాదు, ఆవిర్భవించాను, నేను పుట్టలేదు, ఆవిర్భవించాను, దేవుడు పుట్టాడని ప్రచారం చేసుకున్నాడు. ఇది కథ. మరి ఎందుకు రీసెంట్గా సోషల్ మీడియాలో ఈయన చాలా పాపులర్ అవడం జరుగుతుంది, ఏంటి? ఈయనకు సంబంధించి ఇప్పటిదాకా నేను చెప్పింది ఒక చాప్టర్ అయితే, ఇంకొక చాప్టర్ ఉంది. ఈ మధ్య సడన్గా, అంతకుముందు పెద్దగా తెలియని, దేశవ్యాప్తంగా తెలియని, గుజరాత్లో తెలుసు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు, కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిన ఓ సంఘటన జరిగింది. అహ్మదాబాద్లో ఈ మధ్య అమ్రైవాడి అనే ఒక ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వెహికల్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఏం ఊహించలే, ఎందుకు తిరుగుతుంది, దేనికోసం తిరుగుతుందని పట్టుకొని అందులో ఉన్న వాళ్ళని పట్టుకొని అది ఓపెన్ చేసి చెక్ చేయడంతో వెహికల్లో 500 రూపాయల కట్టలు ఉన్నాయి. చాలా ఫుల్ టైట్ ప్యాక్, 500 రూపాయలు, పెద్ద వెహికల్, 500 రూపాయల కట్టలు. ఇది ఏంది 500 రూపాయల కట్టలు, వీళ్ళు దొంగతనం చేశారా, ఏం చేశారు అనేది అర్థం కాక పోలీసులు వాళ్ళని లోపల తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. ఇంట్రాగేషన్లో తేలింది ఏంటంటే 500 రూపాయల నోట్లు అసలైనవి కాదు, నకిలీవి అని తేలింది. షాక్, ఎందుకంటే వాళ్ళు చూసింది 500 నోట్లు చూసి అది అన్ని ఒరిజినలే అనుకున్నారు, ఒరిజినల్ లాగే ఉన్నాయి. షాక్ అయ్యారు పోలీసులు. అసలు ఏంది ఈ కథ అని వెహికల్లో ఉన్న వాళ్ళ ద్వారా, ఇంట్రాగేషన్ ద్వారా అలా నెట్వర్క్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చి 7గురిని అరెస్ట్ చేశాడు. 7గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఇది ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి, నకిలీ నోట్లు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయి? ఒక పెద్ద బిల్డింగ్లో, ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్, అందులో ప్రింటింగ్ మిషన్ ఉన్నది, కలర్ ప్రింటింగ్ మిషన్. అక్కడికి వెళ్ళి ఆ కలర్ ప్రింటింగ్ మిషన్ తీసుకున్నారు. ఆ కలర్ ప్రింటింగ్ మిషన్ పేపర్, సేమ్ పేపర్, మనం 500 రూపాయలు ఎట్టుంటుందో అదే పేపర్ ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే చైనా నుంచి ఆ పేపర్, సేమ్ పేపర్, దాంట్లో లోపల కొన్ని అక్షరాలు కనబడతాయి కదా మనకు నోటు చూస్తే, అలా కనపడేటట్టుగా అక్కడి నుంచి పేపర్ వచ్చింది. చైనాలో వీళ్ళు ఏది తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి, ఏ పేపర్ కావాలంటే అది చేసి ఇచ్చారు వాళ్ళు. చైనా నుంచి పేపర్ దిగుమతి చేసుకొని ఇక కట్టాలిక ఎంత కావాలంటే అంత 500, మెయిన్ 500. ఇప్పుడు 1000 రూపాయలు 2000 లేవు కాబట్టి ఓన్లీ 500 కట్టలను చేశారు. అప్పటి వరకు ఇంకా వీళ్ళే కాదు ఇంకెవరు ఉన్నారు అని పోలీసులు అనుమానిస్తున్నారు, కానీ వీళ్ళు బయట పెట్టలేదు. అలా 2-3 రోజులు సీరియస్ ఇంట్రాగేషన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీని వెనక ఆ మిషన్ కొన్నది, దిగుమతి చేయిస్తున్నది, ఆ నకిలీ ప్రింట్ చేయిస్తున్నది మనం ఇప్పటిదాకా చెప్పుకున్న గొప్ప సద్గురు ప్రదీప్జీ. ఆయన వెనక మొత్తం చేయిస్తున్నాడు.
యుగ పురుష్ అష్టాంగ యోగ సిద్ధ యోగ గురు గారు ఈ నకిలీ మొత్తం నోట్ల వెనక ఈ ప్రింటింగ్ వెనక ఉన్నాడు అనేది తేలింది. ఆ ప్రింటింగ్ స్వయంగా ప్రదీప్ స్వయంగా వెహికల్స్ని ఆయనే పంపిస్తాడు, డోర్ డెలివరీ చేస్తాడు. ఎవరికి కావాలంటే వాళ్ళకు డోర్ డెలివరీ చేస్తాడు నకిలీ నోట్లు. అసలీ నోట్లు ఇస్తే దానికి డబల్ నకిలీ నోట్లు ఆయన ఇస్తాడు. మనం 1000 రూపాయలు ఇస్తే ఆయన 2000 నకిలీ నోట్లు ఇస్తాడు మనకు. అట్లా డోర్ డెలివరీ చేస్తాడు. ఆయన దగ్గరికి పోయి తెచ్చుకో అక్కర్లేదు, చాలా ఫెసిలిటీ ఉంటుంది ఆయన దగ్గర. డోర్ డెలివరీ ఎక్కడికంటే ఏ రాష్ట్రమైనా సరే, ఢిల్లీ కంటే ఢిల్లీ, తెలంగాణ అంటే హైదరాబాద్ అయినా సరే, విజయవాడ ఎక్కడికైనా డోర్ డెలివరీ చేస్తాడు. ఆయనదే బాధ్యత మొత్తం. అన్నీ తీసుకొని ఆయన ఆ వెహికల్ మీద ఆశ్రమం అన్నీ ఉంటాయి, ఎవ్వరు అడ్డుకోకుండా. హిందూ మత స్లోగన్లు ఇవన్నీ ఆ విధంగా డోర్ డెలివరీ చేస్తూ ఆయన కోట్లు అసలు స్వామీజీగా ఉండి సంపాదించిన దానికంటే ఇది ఎక్కువ సంపాదన. లోతుల్లోకి వెళ్ళి ఇంకా ఆయన సత్యం యోగా ఫౌండేషన్ ఉంది కదా, ఆయన ఆశ్రమం మీద దాడి చేశారు పోలీసులు. అక్కడ 2.5 కోట్ల రూపాయలు దొరికాయి. ముందు బిల్డింగ్లో దొరికాయి, ప్రింట్ అయిన చోట. ఇక్కడ ఒక 2.5 కోట్ల రూపాయలు దొరికాయి, మొత్తం ఫేక్ కరెన్సీ. ఆయనను పట్టుకొని పోలీసులు బాబా నువ్వు ఎలా ఎందుకు చేస్తున్నావు అని సార్ మాట్లాడితే, ఎందుకంటే పోలీసులకు కూడా బాబాలు మతాలు విపరీత నార్త్ ఇండియాలో ఇంకెక్కువ. వాళ్ళు కూడా బాబాలను చూస్తే వాళ్ళ ఉద్యోగం కూడా మర్చిపోయి కాళ్ళ మీద పడుతుంటారు కదా. బాబా ప్రదీప్ గురువు గారు ఇలా చేశారనేసరికి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏంది గురూజీ మీరు ఇలా చేయడం అంటే, నాయన లోక కళ్యాణం కోసం ఇదంతా చేస్తున్నా, ఇది తప్పేం కాదు, నకిలీ నోట్లు ప్రింట్ చేయడం అనేది అస్సలు తప్పు కాదు, లోక కళ్యాణం కోసం చేస్తాం. లోక కళ్యాణం ఏముంది అని వాళ్ళు అడిగారు. పేదలు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. భారతదేశంలో పేదలు డబ్బులు లేక ఆకలితో చచ్చిపోతున్నారు. వాళ్ళందరికీ డబ్బులు కావాలంటే ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రింట్ చేయలేదు. కాబట్టి నేను చేసి పేదలందరికీ ఆకలి తీర్చడానికి లోక కళ్యాణం కోసం చేస్తున్న నన్ను మీరు అరెస్ట్ చేయడం న్యాయం కాదు అని బాబా గారు పాపం. కానీ చట్టం ఒప్పుకోదు కదా. ఈయన లోక కళ్యాణం, పోలీసులకు కూడా పాపం లోక కళ్యాణం కోసం కదా అని ఫీల్ అయి ఉంటారేమో, కానీ చట్టం ఒప్పుకోలేదు. దాంతో పాపం ఆయనతో పాటు మిగతా 7గురిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. ఇది కథ సద్గురు ప్రదీప్ జీ కథ. ఇది ప్రదీప్ జీ బాబాయే కాక ఇంకా దేశంలో చాలామంది బాబాలు, గతంలో ప్రస్తుతం చాలామంది బాబాలు ఉన్నారు. వాళ్ళ కథ ఏంటి కొన్ని మాట్లాడుకుందాం. అంటే బాబాలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసిన మోసాలు దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ఈ ప్రదీప్ జీ అనే అతను ఇప్పుడు ఎట్లయితే బయటపడ్డ తర్వాత దేశమంతా తెలిసినట్టే, కొంతమంది బాబాలు ముందే దేశమంతా తెలిసిన బాబాలు ఉన్నారు. దేశమంతా తెలిసిన తర్వాత వాళ్ళని ఘోరాలు బయటపడి అరెస్ట్ అయిన వాళ్ళు. వీళ్ళు కాక దొంగతనం బయటపడకుండా ఉన్నవాళ్ళు వేలాది మంది బాబాలు దేశమంతా ఉన్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో కిక్కిరిసి ఉంటారు. అడుగడుగున ఒక బాబా ఉంటాడు. వాళ్ళు మత ప్రచారం చేస్తూ ఉంటారు, విపరీతమైన ఘోరాలు చేస్తుంటారు. బయటపడ్డ బాబాలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద బాబాలు, చిన్నవాళ్ళు కాదు వాళ్ళు. అసలు దేశంలో లక్షల మంది నమ్మే బాబాలు. అశ్రమ్ బాపు ఆయనకు శిక్ష కూడా పడింది, అత్యాచారం. అశ్రమ్ బాపు ముసలాయన, ఆయన ఆశ్రమంలో అత్యాచారాలు చేశాడు, మోసం చేసి అత్యాచారాలు చేశాడు అనేది శిక్ష పడ్డది. శిక్ష పడి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మూర్ఖంగా ఇప్పటికీ ఆయన దేవుడని నమ్మేవాళ్ళు ఉన్నారు. అశ్రమ్ బాపు ఆయన చేసిన నేరాలు బయటపడక ముందు నమ్మారు, బయటపడ్డ తర్వాత కూడా నమ్ముతున్నారు. అది మరింత దారుణమైన విషయం, విషాదమైన విషయం మనలాంటి దేశాల్లో. ఆయన కొడుకు నారాయణ్ సాయి, ఆయన మీద కూడా అత్యాచారాల ఆరోపణలు ఉన్నాయి. ఇంకా నిరూపణ కాలేదు, కానీ అశ్రమ్ బాపు మీద నిరూపణ అయింది. ఇంకా ఫేమస్ ఉన్నాడు గుర్మీత్ రామ్ రహీం సింగ్, డేరా సచ్చా సౌదా సంబంధించి డేరా బాబా అంటారు. ఆయన గురించి చాలా ప్రచారం అయింది. ఆయన మామూలు బాబాలాగా ఉంటాడు, వేషాలు రకరకాల వేషాలు, సినిమాలు కూడా తీశాడు. ఆయన హీరోగా సినిమాలు తీశాడు. ఆయన వెహికల్స్ వేసుకొని ఏమంటారు బుల్లెట్ లాంటి బైక్ వేసుకొని, యంగ్స్టర్స్ వేసే బైక్ వేసుకొని చక్కర్లు కొట్టి చాలా కథలు ఉన్నాయి. డ్యాన్సులు చేయడం, రకరకాల కథలు ఉన్నాయి ఆయన ఆశ్రమంలో డ్యాన్సులు చేయడం. అయితే విషాదం ఏంటంటే ఆయన నమ్మేవాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఆయన దేవుని ప్రతినిధి అని నమ్మేవాళ్ళు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఏది చేసినా ఏది మాట్లాడినా అయిపోతుంది.
ఆయన దేన్నైనా సృష్టించగలడు, నాశనం చేయగలడు. అట్లా నమ్మేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అటువంటి డేరా బాబా ఆయన దగ్గర పనిచేసే అంటే అనుచరులుగా ఉన్న శిష్యులుగా ఉన్న ఇద్దరు సాధ్వీల మీద రేప్ చేశాడు. ఇద్దరిని అత్యాచారం ఎంతమందిని చేశాడో తెలియదు. ఆ ఇద్దరిది రుజువు అయింది. అదొకటే కాదు, ఆ విషయంలో ఆయనకి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది. ఇవన్నీ బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఒక జర్నలిస్ట్ని హత్య చేశాడు. హత్య ఆ విషయంలో ఆయనకు లైఫ్ పడింది. జర్నలిస్ట్తో పాటు ఒక మేనేజర్ను కూడా, అందులో నుంచి మేనేజర్ను కూడా బయట చంపాడు. దీంట్లో ఈ కేసుల్లో ఆయన మీద లైఫ్ పడింది ఆయనకి. ఇంకా అంటే మన దేశం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది అర్థం చేసుకుంటే, ఆయనకు లైఫ్ పడింది. ఒక కేసులో లైఫ్, ఒక కేసులో 20 ఏళ్ళు. ఆయన దుర్మార్గాలన్నీ ప్రపంచానికి బహిర్గతం అయిపోయినాయి. జైల్లో ఉన్నాడు. ఎప్పుడు చూసినా బయటే ఉంటాడు. ఆయన జీవిత ఖైదు అనుభవించాడు లోపల, కానీ ఎప్పుడు లోపల ఉన్నాడు, ఎప్పుడు బయట. మన న్యాయ వ్యవస్థ కానీ మన ప్రభుత్వాలు కానీ ఎట్ట దారుణంగా ఉన్నాయి. మన ఎప్స్టీన్ గురించి విన్నాం, అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్. ఈ మధ్య ఎప్స్టీన్ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పొద్దున వెళ్ళి బయటికి సాయంత్రం జైలుకి వచ్చేవాడు. అంటే పొద్దున ఆఫీస్కి పోతాడు, ఆఫీస్లో పనులను చూసుకొని సాయంత్రం జైలుకి వచ్చేవాడు. ఇది చట్టబద్ధంగా జరగలే, అది చట్ట వ్యతిరేకంగానే జరిగాయి. అక్కడున్న రాజకీయ నాయకులు, అమెరికాలో ఉన్న పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆయనకు కల్పించిన ఒక అవకాశం. జైలు అధికారులు కూడా వాళ్ళకు లొంగి చేసి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఎలక్షన్లలో ఈయన భక్తులు, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఏరియాల్లో లక్షల మంది భక్తులు ఉన్నారు కాబట్టి, ఈయన భక్తుల ఓట్లు కావాలంటే ఈయనను బయటకు పంపించారు ప్రభుత్వాలు. ఈయన ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈయన బయట ఉంటాడు. ఇంకో 6 నెలలు ఎలక్షన్ ఉన్నాయంటే వెంటనే ఈయనకు పెరోల్ వస్తుంది. బయట అసలు పెరోలు 6 నెలలు, సంవత్సరం పెరోల్ లేనిది అసలు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 30 ఏళ్ళుగా జైళ్ళలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ కనీసం పెరోల్ దొరకట్లే. శిక్ష పడకుండా, ఏ శిక్ష లేకుండా కేసులు విచారణ జరుగుతూ 10 ఏళ్ళుగా జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ లేదు, పెరోల్ లేదు. ఈయన శిక్ష పడి అంటే పెరోల్ దొరుకుతుంది. ఆయన కావాలనుకున్నప్పుడు ఆ పెరోల్ దొరుకుతుంది. ఆయన కావాలనుకోకపోయినా ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు, అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎలక్షన్లో గెలవడం కోసం ఈయనకు పెరోల్ ఇప్పిస్తారు. ఆయన బయటకు వచ్చి బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తాడు కాబట్టి అంటే పెరోల్. సంవత్సరంలో 11 నెలలు బయట ఉంటాడు, 1 నెల రోజులు మళ్ళీ లోపల ఉంటాడు. ఇది ఆయన కథ. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. రాంపాల్ అనే ఒక ఉన్నారు, సత్లోక్ ఆశ్రమం ఆయనది. ఆయన మీద హత్య కేసులు ఉన్నాయి, రాజద్రోహం కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో శవాల గుట్టలు బయటపడ్డాయి. హత్య కేసు అంటే ఒక్కటిలో 2 చంపడం కాదు, శవాల గుట్టలు. ఇక నిత్యానంద, ఈయన చాలా ఫేమస్. మా తమిళనాడుకు సంబంధించిన అతను, సౌత్ ఇండియాలో కూడా ఫేమస్. ఈయన మీద అత్యాచారము, మోసము, భూ కబ్జా, ఇంకా చాలా ఉన్నాయి. రకరకాల మోసాలు చేశాడు, హత్యలు చేశాడు, అత్యాచారాలు చేశాడు. చివరికి దేశం వదిలి పారిపోయాడు. కోట్లు, 100 కోట్లు సంపాదించాడు. ఈ బాబాలందరూ కూడా అన్ని అత్యాచారాలు చేస్తారు, హత్యలు చేస్తారు, కానీ నమ్మించి, ప్రజలు నమ్మించడం ద్వారా 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. నిత్యానంద కూడా అలా సంపాదించి ఒక దీవినే కొనేశాడు. ఇక్కడి నుంచి పారిపోయి ఒక దీవిని కొనేసి అక్కడ దేశాన్ని స్థాపించాడు. ఇది నా దేశం అని ప్రకటించాడు. దేశం పేరు, దేశం రాజ్యాంగం, దేశం జెండా, దేశం పాస్పోర్టు అవన్నీ ప్రకటించాడు. వెబ్సైట్ ఉంటుంది ఆయన దేశానికి సంబంధించి వెబ్సైట్. ఎవరైనా ఆ దేశంలో చేరొచ్చు. ఆ దేశంలో మన పౌరసత్వం తీసుకోవచ్చు, పోవచ్చు. ఆయన భక్తులు కావాలి, భక్తులు అయితేనే అక్కడ అనుమతిస్తారు, అది షరతు. ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటే ఆయన అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినాడు, బెయిల్ మీద ఉన్నవాడు. ఆయన ఎక్కడున్నాడో తెలుసు మన దేశంలో. ఆయన అరెస్ట్ చేయాల్సి ఉన్నది, కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకున్న పాపన ఓట్లేదు. నిత్యానంద బహిరంగంగా ప్రకటిస్తున్నాడు, ఆ దేశానికి చీఫ్, ఆయన అధ్యక్షుడు, ఆయన ప్రకటించుకున్న దేశానికి అధ్యక్షుడు. ఆయన వెళ్ళి అరెస్ట్ చేసే పాపన పోలేదంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఒక్క నిత్యానందే కాదు, ఈయన రాంపాలు, డేరా బాబా, నిత్యానంద, ఆశ్రామ్ బాబు, ఇప్పుడు ప్రదీప్ జీ, వీళ్ళే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కొన్ని పేర్లు, ఇచ్చాదారి భీమానంద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఎప్స్టీన్ ఫైల్స్ టైప్లో ఈయన సెక్స్ రాకెట్ నడిపేవాడు. ఈయన ప్రధాన బిజినెస్ సెక్స్ రాకెట్.
బయటికి కనిపించేది బాబా. ఈయన ప్రధాన బిజినెస్ అంటే సెక్స్ రాకెట్. స్వామి ప్రేమానంద, నిత్యానంద లాగానే ప్రేమానంద తమిళనాడులో 13 మంది మహిళల మీద అత్యాచారం చేశాడు. 13 మంది మహిళలు, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక హత్య కేసులు. ఇప్పుడు ఆయన కూడా జైల్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా జైల్లో ఉన్నారు. కేసు నిరూపితమైన జైల్లో ఉన్నవాళ్ళు. స్త్రీలు కూడా రాధేమ అనే ఫేమస్ ఆమె కూడా, ఆమె లైంగిక వేధింపుల కేసుల్లో ఆమె కూడా జైల్లో ఉంది. ఈ మధ్య లేటెస్ట్గా 2024-25లో ఢిల్లీలో బాబా చైతన్యానంద, ఆయన ఢిల్లీ బాబా కూడా అంటారు, చైతన్యానంద, ఆయన కూడా మహిళల మీద లైంగిక వేధింపులు, దాడులు, ఎదిరించిన వాళ్ళ దాడులు, ఈ విధమైన వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు. అంటే దొంగతనం బయటపడ్డవాళ్ళు. బయటపడకుండా ఇప్పటికీ ప్రజలను నమ్మిస్తూ ఇటువంటి అత్యాచారాలు, సెక్స్ రాకెట్లు ఇట్లాంటివి నడుపుతూ వేల కోట్లు సంపాదిస్తున్న బాబాలు మతం పేరుతో ఒకవైపు వ్యాపారం, ఒకవైపు దుర్మార్గాలు, మతం పేరుతోనే చేస్తున్న బాబాలు భారతదేశం నిండా ఉన్నారు. అందులో నార్త్ ఇండియా చాలా ఫేమస్. అటువంటి బాబాజీ ఇందాక మనం మాట్లాడుకున్న సద్గురు శ్రీ ప్రదీప్జీ, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. థ్యాంక్స్ అన్న. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.